ఎందుకంటే నేను బుద్ధ వెంకన్న మాట్లాడుతూ కూడా లోకేష్ని ఈ విధంగా అన్నారు, లేదంటే అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ ఇందాక నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. కానీ దీని గురించా, లేదంటే మెయిన్ అంశం ఇది పక్కన పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కాబట్టి దాన్ని యాడ్ చేసుకొని చేస్తున్నారా, ఎవరైతే పర్సనల్గా అటాక్ చేశారో వాళ్ళని టార్గెట్ చేసుకొని ముందుకెళ్తున్నారా? ఈ రోజున మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళలో మొత్తం 17 మందిని మొన్న ఒక 10 రోజుల కిందట అరెస్ట్ చేయడం జరిగింది. సో మరి అందుట్లో ఎవరు కూడా గన్నవరం వంశీ లేరు, లేదా కొడాలి నాని లేరు, వాళ్ళ అనుచరులు కూడా లేరు. ఇప్పుడు 23 అయినట్టుంది ఐ థింక్. సో ఎందుకంటే ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు మనం అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పేసి, అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పి, మనం ఏం చేసినా చెల్లుద్దని చెప్పి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ పోతే ఏంటంటే ప్రతి చాట కూడా టిట్ ఫర్ టాట్ లాగా రివెంజ్లు తెచ్చుకునే పరిస్థితులు ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే నాయకులు ఈ విధమైన తప్పులు చేస్తే వాళ్ళని చూసి కింద ప్రజలు కూడా అదే ధోరణిలో వెళ్తారన్న ఒక ప్రతిపాదన కూడా ఉంది. అందుకనే ఈ రోజున మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద ఎవరైతే దాడి చేశారో ఎవరిని వదలకూడదు. ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎక్కడైనా ఏదైనా కార్యాలయం మీద దాడి చేసిందా? ఎక్కడ చేయలేదు. ఏదైనా మనుషుల మీద దాడి చేసిందా? ఎక్కడా చేయలేదు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 36 మందిని చంపేశారని చెప్పేసి గగ్గోలు పెట్టుకుంటూ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర హడావుడి చేసిన పరిస్థితి చూస్తున్నాం. సో దానికి దీటుగా వాళ్ళ సొంత చెల్లి ఎవరైతే ఉన్నారో షర్మిల గారు కూడా దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి జంతర్ మంతర్ దగ్గర 36 మందిని చంపారని చెప్పి నువ్వు వెళ్ళావే, మరి నీ బాబాయిని చంపితే నువ్వేం చేశావు, మరి ఆ రోజు జంతర్ మంతర్ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. సో చాలా చక్కటి క్వశ్చన్ అండి అది. నిజంగా ఇంతవరకు కూడా ఎవరో సమాధానం చెప్పిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా 36 మందిని చంపేశారని చెప్పి గోలగోలు చేస్తారు. ఇంతవరకు 36 మంది పేర్లు కూడా ఎందుకు బయట పెట్టలేదు అన్న వాదన కూడా వినిపిస్తుంది. సో వీటన్నిటి కూడా ఏంటంటే 36 మంది పేర్లు వాళ్ళు ఏదో పేర్లు చెప్పారనుకోండి, సో అసలు వాళ్ళు ఎలా చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు, ఏదైనా కరెంట్ షాక్ కొట్టి చనిపోయారా, లేకపోతే హార్ట్ స్ట్రోక్ కొట్టి చనిపోయారా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తుంటే ఏమన్నా పాము ఘాటుకు చనిపోయారు, ఇవన్నీ కూడా తెలియదు కదా, తెలిసిపోతాయి కదా ఆ రోజున. అందుకని చెప్పేసి ఇలాంటి ఒక అబద్ధాలని ప్రచారం చేసే దృష్టిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఈ రోజున ఎందుకు వంశీ మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా, ఎందుకంటే గన్నవరము పార్టీ కార్యాలయాన్ని ఏ విధంగా అయితే ధ్వంసానికి గురి చేశారో దాంట్లో ఆయన పాత్ర ఎంత కీలకంగా ఉందో, సో ఖచ్చితంగా ఎన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడ్డాయి కాబట్టి, సో ఏది ప్రైమరీ కేసు కింద, సో దానివల్ల ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే అఫ్కోర్స్ కార్యకర్తలు ఎలా ఉంటుందంటే, వంశీ ఇంతకుముందు నోటుకు వచ్చినట్టు దేవుడు నోరిచ్చాడు కదా, మనం ఏది మాట్లాడినా చెల్లుద్ది, అధికారంలో ఉన్నాం కదా, మన కళ్ళు నెత్తికెక్కాయి కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు వాగితే, సో అదంతా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏంటంటే ఏదో సంకలు ఉద్దుకునే పరిస్థితికి వెళ్ళారు అంతే. సో దానివల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. సో దానివల్ల ఒక ఆడబిడ్డని ఏ విధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. సో అంతేకాకుండా మనం ఏదైతే భారతదేశంలో ఒక ఆడదాన్ని మనం ఒక శ్రీమూర్తిని మనం కొలుస్తున్నాం, సో అలాంటి ఆమెను కూడా ఈ రోజున రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమెను కూడా ఈ విధమైన నోటుకొచ్చినట్టు మాట్లాడాడు అంటే, సో అలాంటి వాటన్నిటిని కూడా జనాలు ఏంటంటే ఒక బ్లడ్ బాయిలింగ్ అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఏం చెప్పారు, ఖచ్చితంగా మేము ఏవైతే చట్టపరంగా ఉన్నది దాని పరంగానే మేము వెళ్తాము. సో ఏదైతే వాళ్ళు అక్రమాలు చేశారో, అమానుషాలు చేశారో, ఏ విధంగా అయితే A71 కింద తీసుకున్నారు. అంటే ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ లో A71 కింద ఉన్నారు. సో దాన్ని బట్టి ఏదైతే ఎంక్వైరీలు చేశారో దాన్ని బట్టి ఆ 71 అనేది ముందుకెళ్తుందా, సో లేకపోతే కీలకంగా ఇంకెవరు ఉన్నారు, సో దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు కృషి చేశారు అన్నది చూసాం. సో ఇంతకుముందు అలాగే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కూడా ఎవరైనా దాడి చేశారు ఇంతకుముందు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరున్నారంటే ఒక మీడియా సంస్థ ఉన్నట్టు కూడా బయటకు వచ్చింది. సో ఇలాంటి రకరకాలుగా బయటకు వస్తాయి కాబట్టి వచ్చిన దాన్ని బట్టి కూడా ఆ ఎక్విజర్స్ అనే నెంబర్ కూడా మారే పరిస్థితి అనేది మనం చూడొచ్చు. సో ఖచ్చితంగా ఇలాంటి ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తాడో, ఎవరైతే ఈ విధమైన నోటుకొచ్చేటు దాడులు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐ థింక్ సెకండ్ ప్రెస్ మీట్ లో అనుకుంటా మాట్లాడుతున్నప్పుడు, మీరు ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నారు, మళ్ళీ అధికారంలో మేము వచ్చినప్పుడు ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి, ఇటువంటి సంస్కృతి మంచిది కాదు, ఐ థింక్ నాగార్జున గారు గుర్తే ఉండుంటుంది అని చెప్పినటువంటి ఒక వర్డ్ బాగా ఉంది ఇప్పటికీ ప్రజల్లో కూడా. అంటే మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, మీరు దీన్ని ఉసుగొల్పుతున్నారు, మేము అధికారంలో వచ్చి ఇదే కంటిన్యూ అవుతుంది, ప్రజలైతే ఊరుకోరు కదా అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సెకండ్ ప్రెస్ మీట్ లో అనుకుంటా.
చూడండి, ఎక్కడైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా పౌరుషాలు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా బలం ఉంటుంది. సో ఈ రోజున ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఎందుకంటే నిమ్మలంగా ఉన్నారు అంటే అది కేవలం మా అధినాయకుడు సూచించిన సూచన మేరకు వరకు ఉంటున్నారు. అంతేగాని నిమ్మలంగా ఉన్నారా? 100% నిమ్మలంగానే ఉన్నారు. సో నిమ్మలంగా లేకపోతే నుంచి? వాళ్ళకలాగా వైఎస్ఆర్సీపీ నిమ్మలంగా ఎప్పటి నుంచి ఉన్నారు? ఫస్ట్ నుంచి అంతే ఉన్నారు సార్. నా మీరు నిమ్మలంగా ఉంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? కామ్ గా ఉండండి, కామ్ గా ఉండండి, కామ్ గా ఉండండి అని చెప్పి అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఎక్కడైనా చిన్న చిన్న చెదురులు జరుగుతూనే ఉంటాయి. సో దాన్ని బట్టి ఎవరైనా సరే కొంచెం పౌరుషాలకు పోతానే ఉంటారు. దాని గురించి అందరూ మేము ఫస్ట్ నుంచి కామ్ గా ఉన్నాం అనేది కరెక్ట్ వర్డ్ కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి మీద ఖచ్చితంగా